హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మనది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అర్థమైంది కదమ్మా. సో ఈరోజు ఏంటంటే జనరల్గా మనం రీడింగ్ టారో కార్డ్స్ ద్వారా ఎనర్జీస్ని చూస్తూ ఉంటాం కదా. మీకు మీ పర్సన్కే కావచ్చు, యూనివర్స్ కన్వే చేసే మెసేజ్ కావచ్చు, ఏదైనా కూడా మనం టారో కార్డ్స్ ద్వారా జనరల్ రీడింగ్స్ చేస్తున్నాము. సో కానీ ఈరోజు టారో కార్డు ఉంటుంది. సో టారో ద్వారా రీడింగ్ ఉంటుంది. దానికి తోడుగా మనకి క్యాండిల్ వ్యాక్స్, ఈ రెండింటిని టుగెదర్గా మనం ఈరోజు యూనివర్స్ ఏ సందేశాన్ని సూచిస్తున్నారో తెలుసుకుందాం. ఓకే, సో కొంచెం డీప్గా ఉంటుంది. సో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో ప్రత్యేకత ఏంటంటే అమ్మ, ఈ మైనం ఏదైతే ఉంటుందో క్యాండిల్ ద్వారా కరిగే మైనము, అది కరిగే సమయంలో ఏర్పడే ఆకారాలు ఉంటాయి చూడండి. ఆ ఆకారాలను ఒక ప్రతీకాత్మక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంగా పరిశీలిస్తామమ్మా ఇక్కడ. సో ఇక్కడ కొన్ని ఆకారాలు దాచిపెట్టిన భావాలను గుర్తు చేస్తాయన్నమాట. సిచ్యువేషన్స్ని క్లియర్లీ చూపిస్తాయి. అవతల ఏం జరుగుతుందనేది డైరెక్ట్లీ ప్రతిబింబంలాగా ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. సో కొన్ని మనలో ఉన్న భయాలను ప్రతిబింబిస్తాయి అన్నమాట. మరికొన్ని ఏంటంటే ఆశ, చేంజెస్, స్పష్టత వైపు దృష్టి మరల్చమని మనకి ఇక్కడ సూచిస్తూ ఉంటాయి అన్నమాట ఎవ్రీథింగ్. అందుకే ఈరోజు టారోతో పాటు క్యాండిల్ వ్యాక్స్ కూడా మీ పరిస్థితి గురించి ఏం సూచిస్తుందో స్పష్టంగా పరిశీలిద్దామమ్మా. సో ఓకే, ఫస్ట్ నేను క్యాండిలింగ్ చేస్తున్నాను. నమః శివాయ. సో చాలా స్పీడప్గా ఉంది. నేను ఇక్కడ వ్యాక్స్ చూడనమ్మా, ఇక్కడ వ్యాక్స్ ఇమీడియట్లీ స్టార్టింగ్ నుంచే ఇక్కడ చిన్నగా వచ్చింది వ్యాక్స్. ఇక్కడ నాకు లోపల ఇక్కడ కాకుండా లోపలికి నాకు కనిపిస్తూ ఉంటాయి కూడా. ఇక్కడ కనిపించే అంటే లోపల ఇంకా ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయమ్మా, మెల్ట్ అయిన వాటి ప్రతిబింబాలు, ఇంకా యూనివర్స్ త్రూ చూపించే కూడా ఉంటాయి లోపల. నీళ్ళల్లో మనకి మన నీడ కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా అనమాట. ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి నాకు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ వ్యాక్స్ను పరిశీలించడం ప్రారంభించిన క్షణం నుంచి కూడా మొదట నా దృష్టి ఒక 2 దారులుగా విడిపోయిన ఆకారాలు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఫస్ట్ 2 దారులుగా విడిపోయిన ఆకారాలు ఏంటంటే, ఇది ఒకే దారిలో నడవాల్సిన ఇద్దరి మధ్య ప్రస్తుతం 2 వేరు వేరు దిశలుగా ఏర్పడినట్టుగా నాకు ఇక్కడ చూపిస్తున్నారు యూనివర్స్. సో ఆ తర్వాత ఆ ఆకారం పక్కనే ఒక నీడలాగా కనిపించే ఆకృతి నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఏంటే థర్డ్ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి ఒక నీడ కనిపిస్తుంది. అయితే కొంతమంది పరిస్థితుల్లో మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీయే డైరెక్ట్‌గా ఉండొచ్చు. లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్స్ కావచ్చు. ఎవరన్నా గానీ థర్డ్ పార్టీయే వస్తారు. బట్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఉందనేది నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందమ్మా. యూనివర్స్ చూపిస్తున్నారు. సో మీ ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ దూరానికి థర్డ్ పార్టీ కారణం అనేది నాకు స్టార్టింగే కన్వే చేస్తున్నారు యూనివర్స్. సో ఆ థర్డ్ పార్టీ కారణంగా మీకు రావాల్సిన శ్రద్ధ ఏదైతే ఉంటుందో మీ పర్సన్ నుంచి, మీతో పంచుకోవాల్సిన టైము, మీకు దక్కాల్సిన ప్రేమాభిమానాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ప్రస్తుతము ఆ థర్డ్ పార్టీకి వెళ్తున్నట్టుగా నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. సో నన్ను ఎందుకు ఇలా దూరం ఉంచుతున్నారు అని మీరిక్కడ మీలో ఉన్న ప్రశ్న నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో నాకు ఈ ఎనర్జీ ఆ ఎనర్జీస్‌ని ఈ వ్యాక్స్ ఎనర్జీ అదే కన్వే చేస్తుందమ్మా నాకు. సో మరొక ఆసక్తికరమైన ఆకారం కూడా నాకిక్కడ కనిపిస్తుంది. ఒక తెగిపోయిన గొలుసులాగా అనమాట. సో ఆ తెగిపోయిన గొలుసు మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఎట్లా అంటే హ్మ్, బయటకి ఏ ఎలా అంటే మీకు కన్వే చేయడం, మీ ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎట్లా వెళ్ళిపోయినాయి ఇక్కడ. చైన్స్ కరెక్ట్ చక్కగా ఒక లైన్‌గా చక్కగా మూకుమ్మడిగా వెళ్ళినాయి కదా. సో ఇదేంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ బయటికి ఉన్నా కూడా లోపల ఎమోషన్స్ వైస్‌గా మీ ఇద్దరికి పూర్తిగా కనెక్టివిటీ ఎక్కడా కట్ అవ్వలేదు. చాలా చాలా డీప్‌గా ఉంది అనేసి స్పష్టంగా తెలియజేస్తున్నారు.
కొంతమందికి ఇది ప్రేమలో జరిగిన అపార్థాల తర్వాత దశ వచ్చింది మీకు ఈ ఫీజు. ఏంటంటే మీకు కొన్ని అపార్థాలు ఈ థర్డ్ పర్సనే కావచ్చు, మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్సే కావచ్చు, వాటెవర్, బట్ థర్డ్ పార్టీ వల్ల వచ్చిన డిస్టర్బెన్సెస్ అనేది నాకిక్కడ కనిపిస్తుంది. సో, ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య ప్రేమానుబంధం ఇంకా అలానే ఉంది. లోపల ఎమోషనల్‌గా కావచ్చు, అంటే సోల్ లెవెల్ కనెక్షన్ ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నారు మీరు అనేది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుందమ్మా. ఈ మరికొంతమందికైతే చాలా సంవత్సరాల క్రితం విడిపోయిన ప్రేమ మీకు గుర్తొస్తుందమ్మా. చాలా సంవత్సరాలుగా ఎప్పుడో బ్రేక్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మీకిప్పుడు గుర్తు రావడము అనేది ఎందుకు గుర్తొస్తున్నారు అనేది కూడా నాకిక్కడ కన్వే చేస్తున్నారు యూనివర్స్. ఇక్కడ ఆహ్, పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారమ్మా నాకు. మ్యారీడ్ విత్ కిడ్స్. సో, పెళ్ళైన వాళ్ళు మీరు సెపరేట్, మీరు మ్యారీడ్, మీ పర్సన్ మ్యారీడ్. మీ ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఎవరికి వారు ఆహ్, మీ యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని మోస్తూ గూడా అంటే మీ ఇద్దరు గూడా వేరు వేరు జీవితాలు గడుపుతున్నప్పటికీ కూడా ఒకరినొకరు మర్చిపోలేని భావోద్వేగ అనుబంధాన్ని నాకిక్కడ స్పష్టంగా ప్రతిబింబిస్తున్నారు యూనివర్స్. ఈ రీడింగ్‌లో కనిపిస్తున్న ప్రధాన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి బంధము ఒకేలా ఉండదు అనేది నాకిక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు నా ద్వారా మీకు. సో, కొన్ని బంధాలు మాటలతో కొనసాగుతాయమ్మా. కొన్ని బంధాలు దూరంలో ఉన్న జ్ఞాపకాలతో నిలుస్తాయనేది స్పష్టంగా తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య దూరం ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య జరిగిన జ్ఞాపకాల ద్వారానే ఇప్పటికీ మీ బంధం ఇంకా కనెక్ట్ అయ్యి ఉన్నది అంటే దానికి రీజన్ మీ బంధానికి ఉన్న రీజన్ అది మీ ఇద్దరి మధ్య పాస్ట్ జరిగిన ఒక విడదీయలేని అనుబంధం, ఒక మెమోరీస్, ఒక జీవితాంతానికి గుర్తుండిపోయే మెమోరీస్‌నిచ్చింది. సో, ఆ విధంగా నాకిక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆ జ్ఞాపకాలతోనే నిలుస్తుంది ఇప్పటికి కూడా మీ బంధం. అంటే ఫౌండేషన్ చాలా బలంగా ఉంది మీకు. సో, ఇక్కడ మరికొన్ని బంధాలు మనకి జీవిత పాఠాలు నేర్పడానికి వస్తాయమ్మా. అవి గూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి మీకు తెలుస్తాయి. జీవిత పాఠాలు నేర్పించడానికి వచ్చినియా, నిజంగానే లవ్ అంటే ఈ వీరిదే అని చూపించడానికే వచ్చినియి అనేది మీకు తెలిసిపోతుంది మీ సిట్యుయేషన్‌ని బట్టి. సో, ఇక్కడ ఇంకో చోట ఒక అరచేతిలా రక్షిస్తున్న ఆకారం కనిపిస్తుందనమాట నాకిక్కడ. సో, అదేంటంటే ఇది మీలో చాలామంది ఎంతో బాధలో ఉన్నా కూడా పూర్తిగా ఒంటరిగా లేరని ప్రతీకాత్మక సంకేతం యూనివర్స్ మీకిస్తున్నారు. ఓకే. మీకు సరైన దారి చూపించాలని ప్రయత్నిస్తున్న ఒక శాంతమైన శక్తి అనమాట. యూనివర్స్ నుంచి వస్తున్న శక్తి. సో, ఆ శక్తిని నాకు మరొకసారి ఇది ఈ ఈ క్యాండిల్ వ్యాక్స్ ద్వారా హ్మ్, యూనివర్స్ ఇక్కడొచ్చే ప్రతి ఆకారాన్ని యూనివర్సే స్వయంగా నాకు చూపిస్తూ, నా ద్వారా కన్వే చేస్తున్నారనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలమ్మ. సో, తర్వాత నాకిక్కడ ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకున్నట్టుగా ఉన్న ఆకారం గూడా కనిపిస్తుందమ్మా. ఇది ఏంటంటే వెంటనే ఫలితం వస్తుందని అర్థం కాదు. కానీ ఇప్పటి వరకు కనిపించని కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో మీకు కొన్ని సమాధానాలు గూడా ఆహ్, కొత్త అవగాహన క్రమంగా బయటపడే అవకాశం ఉందని సూచిస్తుంది నాకు ఈ తలుపు. సో, అందుకే వ్యూవర్సు ఆహ్, ఈరోజు వస్తున్న ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్‌ను ఒక నిర్ణయంగా కాదమ్మా, ఒక ఆధ్యాత్మిక ప్రతిబింబంగా వినండి మీరిక్కడ. ఓకే. సో, చాలా డీప్‌గా కన్వే అవుతున్నాయి ఈరోజు ఎనర్జీస్. సో, ఇక్కడ వ్యాక్స్ నెమ్మదిగా కరుగుతున్న కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తున్న ఆకారాలు ఏంటంటే కొన్ని ఆకారాలేంటంటే నిశ్శబ్దాన్ని చూపిస్తున్నాయమ్మా. కొన్నేంటంటే గందరగోళాన్ని చూపిస్తున్నాయి నాకిక్కడ. మరికొన్ని ఇంకా పూర్తిగా ముగియని భావోద్వేగ బంధాన్ని చూపిస్తున్నాయి. అందుకే ఈరోజు నేను చెప్పబోయే ప్రతి మాటను కూడా ఒక నిర్ణయంగా కాదమ్మా, ఈ వ్యాక్స్‌లో కనిపించిన ప్రతీకాత్మక సందేశంగా వినండి ఇక్కడ మీరు. ఓకే. సో, నాకు ఇందాకే కన్వే అయిందది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ ఎదురెదురుగా నిలబడిన ఇద్దరు ఇద్దరు మధ్య మెల్లగా ఒక నీడ అనేది నాకిక్కడ మళ్ళీ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఇద్దరి మధ్యన ఒక నీడ అనేది. అంటే ఆ థర్డ్ పార్టీ విషయం రిలేటెడ్‌గా మీ ఇద్దరి మధ్య ఒక నీడ ఎంత బలంగా ఉన్నది అనేది నాకు మరొక్కసారి చూపిస్తున్నారు. సో, ఏంటంటే ఇది కొంతమందికి ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి నిజంగానే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ 30% ఆఫ్ ద పీపుల్‌కి ఇక్కడ నాకు అది కుటుంబ పరిస్థితులు, కుటుంబానికి సంబంధించిన మనుషులు గూడా అయ్యేవారున్నారమ్మా. వాళ్ళు గూడా థర్డ్ పార్టీ అవుతారు. సిట్యుయేషన్స్ కూడా ఇక్కడ థర్డ్ పార్టీ అవుతాయి. ఓకే. ఇంకొందరికి మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్, థర్డ్ పార్టీ అనే పర్సన్ లేకపోయినా కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్, మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్, మీ ఇద్దరికి ఉన్న ఈ జీవిత ఒత్తిళ్ళుంటాయి గదా! ఇవే మీకు థర్డ్ పార్టీ. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందిక్కడ. మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన సంభాషణ ఆహ్,
ఎక్కడో మధ్యలో ఆగిపోయినట్టుగా నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో, చెప్పాల్సిన మాటలు చెప్పకుండా మిగిలిపోయినియి మీకు. మీరు వినాల్సిన మాటలు కూడా వినిపించలేదు మీకు. మీ మీ పర్సన్ నుంచి. సో, అది కూడా నాకిక్కడ కన్వే అవుతుందిక్కడ. సో, ఆహ్, అర్థం చేసుకోవాల్సిన హృదయాలు మీ ఇద్దరి హృదయాలు గూడా ఒకరినొకరు పూర్తిగా వినలేకపోయాయనేసి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చిక్కడ. ఓకే. సో, చాలా, చాలా అంటే చాలా డీప్‌గానే చూడండి ఇప్పటికి ఎన్ని మెల్ట్ అయిపోయి వచ్చేసినాయో అన్నీ ఒక 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 చైన్ చూడండి ఎంత చైన్ విధంగా మనకి ఇప్పటికొచ్చి చేసిన క్యాండిల్ వ్యాక్స్‌లో ఈ టైప్ ఆఫ్ ఒక చైన్‌కి సంబంధించి కనిపిస్తుందేమో ఒక చైన్ రిలేటెడ్‌గా మనకి ఏ రోజు రాలేదు. ఇంకా ఇది చెప్పాలంటే ఒక ముచ్చటైన చుక్కల కింద పడుతున్నాయన్నమాట. ఓకే. సో, మీ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ని సూచిస్తుంది నాకిక్కడ. సో, ఈ వ్యాక్స్‌లో మరో చోట ఆహ్, ఒక ముఖానికి 2 రూపాలు కనిపిస్తున్నాయమ్మ నాకిక్కడ. ఒకే ముఖము కానీ 2 రూపాలనమాట ఇక్కడ. ఇదుందా? ఇది చూడండి చేతులు. కనిపిస్తుందా ఇది మీకు? కనిపిస్తుందా? ఇది మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియట్లేదమ్మా. ఇది ఇంగోండి ఇక్కడ మళ్ళీ వచ్చే ఎనర్జీస్ నాకు తెలీదు. ఓ పక్కన అది చూసుకోవాలి నేను. ఇదనమాట. మీకు కనిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదమ్మా. నా ఫింగర్ ఏమన్నా అడ్డొచ్చిందా? సో, ఆ ముఖానికి నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి 2 రూపాలు. సో, ఇది నాకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుందమ్మా. కొన్నిసార్లు మనిషి బయటకు ఒకలా కనిపిస్తారు. లోపల మాత్రం కంప్లీట్‌గా వేరే ఎమోషన్స్‌తో జీవిస్తూ ఉంటారనమాట. సో, మీ పర్సన్ కూడా ప్రస్తుతం బయటకు ప్రశాంతంగా కనిపించినా గూడా, లోపల చాలా ప్రశ్నలతో, చాలా అయోమయంతో ఉన్నారు అనేది స్పష్టంగా తెలియజేస్తుంది నాకిక్కడ క్యాండిల్ వ్యాక్స్. స్పష్టంగా చూపిచ్చేస్తారనమాట క్యాండిల్ వ్యాక్స్ ద్వారా. సో, నాకిక్కడ ఇంకో ఆకారం ఉందమ్మా. టుగెదర్ హగ్ ఇది చూడండి. కనిపిస్తుంది ఇక్కడ. ఇది టుగెదర్ హగ్. అంటే మీ ఇద్దరి ఎమోషన్స్ గూడా 2 ఫేసెస్ విత్ 1 బాడీ. అంటే 1 బాడీ కింద మెర్జ్ అయిపోయాయి. సో, అదేంటంటే మీ ఇద్దరి ఎమోషనల్ స్టేటు ఇద్దరి అది ఎమోషనల్ స్టేట్. ఫిజికల్‌గా కాదు ఎమోషనల్‌గా మీ ఇద్దరు ఎమోషన్స్ ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకునేంత డీప్ లెవెల్‌లో ఉన్నాయి అనేది ఇక్కడ మీనింగ్. ఓకే. అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక చేయి ముందుకు చాచినట్టుగా నాకిక్కడ కనిపిస్తుందమ్మా. ఆహ్, కానీ ఆ చేతి చివరికి ఆహ్, ఎట్లా అంటే హ్మ్, నాకిక్కడ చెయ్యి ఉంటది కదా! కంప్లీట్ చెయ్యి. అది చూస్తున్నాను ఇంకా ఎంతవరకు ఆ చెయ్యి కనిపిస్తుందని. అది ఆహ్, హాఫ్ హ్యాండే నాకిక్కడ కనిపిస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే కొన్ని ప్రయత్నాలు మొదలవుతాయి. కానీ మధ్యలో ఆగిపోతాయి అనేది దాని అర్థం అనమాట. అంటే మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ మాట్లాడరు. క్షమాపణ చెప్పాలని అనిపిస్తుంది. కానీ అహమడ్డొస్తుంది. ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని వ్యక్తపరచడానికి మీ పర్సన్‌కి ధైర్యం సరిపోదు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు నాకిక్కడ. హాఫ్ హ్యాండ్ రూపేణ. సో, ఇంకా ఒక చోట వ్యాక్స్ నాకొక ఒక ఇక్కడ హార్ట్ షేప్‌ని చూపిస్తుందమ్మా. అంటే దాని చుట్టూ గట్టి పొర ఏర్పడింది గూడా ఇక్కడ. హార్ట్‌కి చుట్టూ మళ్ళీ గట్టి పొరనమాట. సో, అదేంటంటే ఆ ఆకారం నాకొక అందమైన సందేశం ఇస్తుందనే చెప్పాలి. ప్రేమ కొన్ని సందర్భాల్లో తగ్గిపోదు. కానీ దాని చుట్టూ ఏంటంటే భయముంటుంది. భయము, అపార్థము, మౌనము అనే గొడవలు కట్టేసుంటాయన్నమాట ఈ ప్రేమకి. సో, ఆ అవి ఏవైతే ఉంటాయో డిస్టర్బెన్సెస్ ఏవన్నా గూడా అవన్నీ గూడా ఓవరాల్‌గా ఒక గందరగోళం కదా! సో, ఆ గొడవలను చూస్తే ఇక్కడ మనకి మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదని కాదు. సో, లోపల మీకు ఒకరికొకరికి చాలా మీ ఇద్దరి హార్ట్సు ఒకరి ఒకరి సోల్ కనెక్షన్ ఇంకొకరి సోల్ కనెక్షన్ ఫీల్ అవుతుంది. ఆ హార్ట్ ఫీల్ అవుతుంది. సో, అది ఇక్కడ కన్వే చేస్తున్న ఎనర్జీ. సో, ఆహ్, ఇంకా నాకు ఈరోజు ఇంకా కనిపిస్తున్న ఆకారం అమ్మ మేజర్‌లీ ఇందాక నుంచే కనిపిస్తుంది. నేను ఈలోపు ఇవి వచ్చేసినాయి ఒకదాని తర్వాత ఇవి కన్వే చేయడంలో ఉన్నాను. మేజర్‌లీ ఇందాక నుంచి చాలా లోతుగా అదెక్కడైనా డిస్టర్బ్ అవుద్దేమో అని చూస్తున్నాను. వచ్చే ఎనర్జీస్ వైస్‌గా. బట్ అది స్ట్రాంగ్‌గా అలా ఉండిపోయింది నాకిక్కడ లోపల. ఇందాక నుంచి అదేంటంటే అది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయమే అనేది నాకింకా అదేమన్నా నార్మల్‌గా వచ్చిందేమో అనుకుంటున్నాను గానీ, అది ఈలోపు వస్తున్న ఎనర్జీస్‌ని కన్వే చేస్తున్నాను. బట్ ఇక్కడ ఇదేంటంటే ఒక వేర్లు లోతుగా వెళ్ళిన చెట్టు నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుందమ్మా లోపల. మెల్ట్ అయిన ఆకారం, రూపేణ కాకుండా ఈ లోపల. నీడలాగా నాకు ప్రతిబింబిస్తున్న ఎనర్జీ అనమాట.
ఇక్కడ కొమ్మలు వేర్వేరు దిశల్లో విస్తరించాయి. వేర్లు మాత్రం ఒకే నేలలో ఉన్నాయి. సో, ఈ ప్రతీక ఏంటంటే కొంతమంది వ్యూవర్స్ పరిస్థితికి బలంగా కనెక్ట్ అవుతుందనేది నాకు ఇక్కడ స్ట్రాంగ్‌గా నేను బిలీవ్ చేస్తున్నాను. ఏంటంటే కొన్ని బంధాలు జీవిత పరిస్థితుల వల్ల దూరమవుతాయన్నమాట. సో, కొన్ని బంధాలేంటంటే వేర్వేరు బాధ్యతల మధ్య చిక్కుకొని ఉంటారు. అయినా కూడా ఎమోషనల్ లెవెల్‌లో ఒకరికి ఒకరు పూర్తిగా మర్చిపోలేని అనుబంధం ఉండే అవకాశం చాలా బలంగా ఉందనేది నాకిక్కడ కన్వే చేస్తున్నారు. అది ఎవరి బంధం ఏంటి అనేది ఇక్కడ మీకే తెలుస్తుంది ఎవరికి వారికి స్పష్టంగా. సో, అదిక్కడ కన్వే చేస్తున్నారు మీ యొక్క బంధం గురించి బలంగా. అది ఏంటంటే మీ యొక్క బంధం ఇక్కడేంటంటే బలంగా కన్వే చేస్తుందేంటంటే మీ బంధం ఏంటో మీకు తెలుసు. ఆ బంధాన్ని గౌరవించండి. మిమ్ మీ ఇద్దరి మధ్య ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఏ టైప్ వచ్చినా, ఎటువంటి అవరోధాలొచ్చినా మీ యొక్క బంధం విలువ మీకు తెలుసు కదా! మీకు తెలుసు కదా! మీ బంధం యొక్క విలువని మీరు గౌరవించండి. ఆ గౌరవించి మీ పర్సన్‌కి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఎక్కడ నెగటివిటీకి తావివ్వద్దు అని మీకెందుకో మరొకసారి యూనివర్స్ ఈరోజు ఈ రూపేణ గుర్తు చేస్తున్నారమ్మ. సో, అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ మరో చోట ఆహ్, నాకిక్కడ లోపల ఒక దీపం మళ్ళీ వెలుగుతున్నట్టుగా కనిపిస్తున్న ఆకారము నాకు ఆశను చూపిస్తుందిక్కడ. అంటే చీకటి ఎంతసేపున్నా కూడా ఒక చిన్న వెలుగు చాలు కదా! సో, మనసులో ఆశ మళ్ళీ మొదలవ్వడానికి ఆ చిన్న ఆహ్, వెలుగు రూపేణ నాకిక్కడ కన్వే చేస్తున్నారు మీ పర్సన్ మనసుకి సంబంధించి. సో, అందుకే ఈరోజు వాక్స్ చెప్తున్నదేంటంటే మీ నిర్ణయాలను భయంతో తీసుకోకండమ్మా ఇక్కడ. సో, మీ విలువను ఇతరుల ప్రవర్తనతో అస్సలు కొలవద్దిక్కడ. ఓకే. నేను ఎప్పుడు టారోలో గూడా చెప్తూ ఉంటాను. అది మీరిక గుర్తు పెట్టేసుకోవాలంతే. సో, మీ మనసులో ప్రశాంతతను కాపాడుకుంటూ, పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటూ, ప్రయత్నం చేయండి మీ పర్సన్‌తో ఏం చేసినా అనేది ఇక్కడ బలంగా కన్వే చేస్తున్నారు యూనివర్స్. ఎందుకంటే కొన్ని సమాధానాలు తొందరగా రావమ్మా. కొన్ని సమయం వచ్చినప్పుడు జీవితమే వాటిని చాలా స్పష్టంగా చూపిస్తుందనమాట మనకిక్కడ. సో, దాన్నే మనం ఏమంటాం డివైన్ టైమింగ్ అంటాం కదా! సో, అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో, నాకిక్కడ ఏంటంటే ఇంకొంచెము ఇంకా నాకు కన్వే అవుతున్న ఎనర్జీస్ గట్టిగా ముడిపడిన దారం లాంటి ఆకారాలు కూడా కనిపిస్తున్నాయమ్మ నాకు లోపల. ఇది నాకొక విషయం చెప్తుంది. ఏంటంటే మీ జీవితంలో ఏదో ఒక పరిస్థితి చాలా కాలంగా చిక్కుకుపోయినట్టుగా ఉంది. ఆ సిట్యుయేషన్ నాకిక్కడ కనిపిస్తుంది. సో, ఎంత ప్రయత్నించినా గూడా మీరు ముందుకు కదలకుండా అది కదిలిచ్చట్లేదు. మీరు కదులుదామన్నా కూడా కదలలేని సిట్యుయేషన్ నాకిక్కడ కనిపిస్తుంది. కదలనివ్వకుండా ఉన్న దశ స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వాక్స్ చివర్లో అదే ముడి నాకిక్కడ కొంచెము సడలినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఇది వెంటనే సమస్యలు ముగుస్తాయని కాదమ్మా. కానీ పరిస్థితిని కొత్త కోణంలో అర్థం చేసుకునే అవకాశం దగ్గర పడుతుంది. దయచేసి దానికి ఆ విధంగా ఆ కొత్త కోణంలో మీరు కూడా దృష్టి పెట్టాలి అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. దాని నుంచి మీకు సొల్యూషన్ వస్తుంది అని చెప్పి కన్వే చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ. సో, నాకిక్కడ ఇంకో ఆకారం ఏంటంటే హ్మ్, సగం కరిగి సగం నిలిచిన ఇక్కడ మనకి ఈ కొవ్వొత్తి జ్వాలలాగా నాకిక్కడ లోపల కనిపిస్తుంది. ఇది నాకొక భావాన్ని గుర్తు చేస్తుందనమాట. ఏంటంటే ఇక్కడ హ్మ్, కొన్నిసార్లు మనసు ఒకటి చెప్తుంది మనకి. బాధ్యతలు ఏం చేస్తాయి, మనసు ఏం చెప్పినా కూడా బాధ్యతలేమో ఇంకొకటి చెప్తూ ఉంటాయి. మనకేంటంటే ఎమోషనల్ లెవెల్ స్ట్రెస్ ఒక దిశగా లాగుతూ ఉంటుంది. జీవిత పరిస్థితులు మరో దిశగా నడిపిస్తూ ఉంటాయి. సో, ఈ రెండిటి మధ్య చిక్కుకుపోయిన వ్యక్తి బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్ ఈ ఫేజ్‌లో ఉన్నారనేది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అందుకే బయట కనిపిస్తున్న మౌనాన్ని చూసి మాత్రమే మొత్తం కథనైతే నిర్ణయించలేమమ్మ ఇక్కడ. సో, అందుకని మీ పర్సన్ రూపేణ ఒకవేళ మీరలా అనుకుంటున్నా కూడా, ఆ బయటికి కనిపించే దాంతో మీ పర్సన్ యొక్క మనస్థితిని ఇక్కడ మీరు డిఫైన్ చేయొద్దు. లోపల జరుగుతున్న ప్రాసెస్ వేరే ఉంది. అది మీరు చూడట్లేదు. మీరంతా దృష్టితో చూడండి. మీ మీ యొక్క రిలేషన్‌కి వాల్యూ ఇవ్వండి. దాని ద్వారా మీ ఇంట్యూషన్‌ని వినండి. మీకు సమాధానం వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఇప్పుడు నా దృష్టికి ఎక్కువగా ఆకర్షిస్తున్న ఆకారం ఏంటంటే ఒక పక్షి ఎగరడానికి ముందు రెక్కలు విప్పినట్టుగా ఉంటుంది గదా! సో, అది నాకిక్కడ కనిపిస్తుంది. రెక్కలు విప్పుతుంది గదా! పక్షి ఎగరడానికి ముందుగా రెక్కలు ఇలా విప్పి స్టార్ట్ అన్నట్టు ఉంటుంది గదా! సో, అది ఆ ఆకారం. ఏంటంటే ఇదేంటో ఒక అందమైన విషయాన్ని కన్వే చేస్తుందమ్మ మనకిక్కడ ఇది. ఇదేంటంటే ఒక సమయంలో కదలిక మొదలు పెట్టొచ్చు మీ పర్సను. కొత్త అవగాహనగా వస్తారు.
కొత్త సంభాషణ ప్రారంభమవుతుంది ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య అనేది ఈ రెక్కలు విప్పి ఎగరబోతున్న పక్షి ద్వారా కన్వే అవుతున్న ఎనర్జీ అనమాట. సో, మనలోనే ఒక కొత్త ధైర్యము కూడా ఇక్కడ పుట్టొచ్చన్న దానికి కూడా అది అంటే మీ జీవితంలో ఒక న్యూ స్టార్ట్‌కి కూడా అది చిహ్నంగా గూడా ఉంటుంది. సో, మేజర్‌లీ ఇక్కడ మీ పర్సన్‌కి సంబంధించి ఎనర్జీసే తను స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్న విధంగా. ఓకే. సో, ఈ మార్పు ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరి జీవితంలో వేర్వేరుగా ఉంటుందనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. అదే పర్సనల్ రీడింగ్ అయితే డైరెక్ట్‌లీ ఏం జరుగుతది? అది మీ పర్సన్ వస్తారా? మీ లైఫ్‌లో న్యూ చేంజెసా? అసలు ఎప్పుడు జరుగుతుంది? ఏం జరుగుతుంది? అసలు ఎలా జరుగుతుంది? ప్రతీదీ తెలిసిపోతుంది పర్సనల్ రీడింగ్‌లో. సో, ఇక్కడేంటంటే ఇక్కడ నాకు వ్యాక్స్‌లో మరో చోటమ్మ ఒక ఒక సర్కిలు ఆహ్, పూర్తిగా మూసుకుపోకుండా చిన్న గ్యాప్‌తో నాకిక్కడ కనిపిస్తుంది. అంటే దీనికి ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ ఈ ఈ బంధం ఇంకా పూర్తవ్వలేదనేది కన్ఫర్మేషన్ కన్వే చేస్తున్న ఎనర్జీ అనమాట. ఇంకా చెప్పాల్సిన మాటలున్నాయి. ఇంకా మీరు అడగాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మీ పర్సన్ నుంచి కన్వే అవ్వాల్సిన మాటలు కూడా ఉన్నాయి మీ ఇద్దరికి. సో, అదొకటి జరగాలి మీ ఇద్దరి మధ్య. ఇది ఇన్‌కంప్లీట్‌గా మిగిలిపోయింది. ఇంకా కొన్ని నిజాలు సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పష్టమయ్యే అవకాశం ఉందనేది కూడా నాకిక్కడ సూచిస్తున్నారమ్మా. సో, టైం అనేది వస్తుంది. అందుకే ఈరోజు వ్యాక్స్ చెప్తుందేంటంటే ఆహ్, ఒక్క క్షణం చూసేసి మీ పర్సన్ కావచ్చు, ఏదైనా సిట్యుయేషన్ కావచ్చు, మీ మొత్తం ప్రయాణానికి తీర్పు చెప్పకండి. మీ బంధానికి విలువ ఇవ్వండి. కొంచెం బంధానికి విలువ ఇస్తే మీకే అర్థమవుతుంది అనేది కన్వే చేస్తున్నారు. ప్రతి బంధము కూడా తన యొక్క సమయం ఉంటుంది. డివైన్ టైమింగ్. ఆ సమయానికి తగ్గట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. మూవ్‌మెంట్స్ జరుగుతూ ఉంటాయమ్మ. సో, అది మీరిక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకరికి వేరే వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుందని మనకి అదే టైంలో మ్యారేజ్ అవ్వదు. వేరే వాళ్ళకి ఏదో వచ్చేసిందని మనకి అదే టైంలో జరగదు. మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కళ్ళ బంధానికి ఒక్కొక్క టైమింగ్ అది కూడా డివైన్ టైమింగ్ ముడిపడి ఉంది. ఎస్పెషల్లీ మీ బంధానికి. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఓకే. నాకిక్కడ ఒక నదిలా ప్రవహిస్తున్న ఒక ఆకారము మరొక చోట ఏంటంటే అకస్మాత్తుగా ఆ ప్రవహిస్తున్న నది ఆగిపోయిన విధానం కనిపిస్తుందమ్మా. ఏంటంటే ఈ కారం నాకు ఈ ఈ ఈ ఆకారము నాకొక ముఖ్యమైన సందేశాన్నే కన్వే చేస్తుందిక్కడ. అంటే జీవితంలో కొన్ని బంధాలు ముందుకు సాగాలని కోరుకుంటాయమ్మ. కానీ కొన్ని పరిస్థితులు వాటిని ఏం ఏం చేస్తుంది? సిట్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా స్టాప్ చేసేస్తూ ఉంటాయి. మూవ్ అవ్వకుండా స్టాప్ చేసేస్తూ ఉంటాయి. సో, అందుకే ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ ఆలస్యం ఏదైతే ఉందో మీ విలువ తగ్గిపోయిందనే అర్థం కావాల్సిన అవసరం లేదు మీరిక్కడ. కొన్నిసార్లు జీవితం సరైన సమయాన్ని సిద్ధం చేస్తూ ఉంటుందమ్మా. అప్పుడు ఆహ్, మీకు అర్థమవుతుంది. యెస్, ఇది నా కోసమే యూనివర్స్ ఇదంతా చేశారు అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. ఆల్రెడీ ఇక్కడ చాలా మందికి అర్థం అవ్వాల్సినోళ్ళకి అర్థమవుతుంది. కొంతమందికి ఏంటంటే ఆహ్, ఏం జరుగుతుందో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నారు. బట్ డివైన్‌కి సరెండర్ చేసేసారు. డివైన్‌కి సరెండర్ చేసినాక దాని నుంచి వచ్చే ప్రతిఫలం మనకి మొత్తం మీకు మీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి మించి వందింతలు ఆహ్, హ్యాపీనెస్ ఇచ్చే రిజల్టే ఉంటుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. సో, నాకు ఇంకొక ఆకారం ఏంటంటే మూసుకుపోయిన కిటికీ ఉంటుంది గదా! ఆ మధ్యలో ఒక చిన్న మూసుకుపోయిన కిటికీలోంచి ఒక చిన్న సూర్యకిరణాలొస్తాయి చూడండి. ఆ కాంతి రేఖ నాకిక్కడ చూపిస్తుంది. ఇది ఆహ్, ఒక ఆశ. ఆశకి అంటే ప్రతీకనమాట. బయటకి పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా గూడా మీ యొక్క పరిస్థితి, సో, పూర్తిగా ముగిసిపోయిందని అనిపించిన చోటు గూడా కొత్త అవగాహన మీకొచ్చి దాని నుంచి ఒక కొత్త ఆహ్, అవకాశాలు ఆహ్, వస్తాయి. అది చిన్నగా అయినా కావచ్చు. బట్ ఖచ్చితంగా కొత్త అవకాశాలు చిన్న చిన్న రూపంలో వచ్చినా గూడా అది మీ మేజ్ మీ 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 లైఫ్‌ని మేజర్‌గా షిఫ్ట్ చేస్తుంది అనేది నాకిక్కడ కన్వే చేస్తున్నారు. ఆ యొక్క చిన్న కాంతి ద్వారం ద్వారా మీకంటూ ఆ కాంతే చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న అవకాశంగా వచ్చి మీ జీవితానికే అది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అనేది కన్వే అవుతుంది. సో, ఆ అవకాశాన్ని తొందరపడి బలవంతం చేయాల్సిన అవసరం అయితే లేరు మీరిక్కడ. ఓకే. అది సహజంగా వచ్చినప్పుడు మాత్రమే దాని విలువ మీరు ఆహ్, మీకు మీ మీకు తెలుస్తుంది. మీరు ఫోర్స్‌ఫుల్లీ వచ్చేయి అంటే రాదది. సో, నాకిక్కడ మైనం ఒక వంతెనలా ఏర్పడిందమ్మా ఇక్కడ.
సో, అదేంటంటే 2 తీరాలు ఇంకా వేరుగానే ఉన్నాయి అనేది కన్వే అవుతుంది. కానీ వాటి మధ్య ఒక దారి కనిపిస్తుంది. ఆహ్, ఈ ఈ దారి నాకొక విషయం చెప్తుందమ్మా. సంబంధాలు కేవలము భావాలతో మాత్రమే గాదిక్కడ. సంభాషణ, ఇంకా ఒకరికొకరు అదే పరస్పర గౌరవం ఉంటారు గదా! సో, అది నిజాయితీతో కూడి ఆహ్, వీటన్నిటితో టుగెదర్‌గా నిలబడుతూ ఉంటుందనమాట. సో, అవి ఏర్పడితేనే ఆ వంతెన అనేది బలపడుతుంది. సో, అది ఇక్కడ కన్వే చేస్తున్నారు నాకు. మీకది ఇక్కడ ఇది ఎందుకు కన్వే అవుతుందనేది మీకు తెలిసిపోతుంది. ఇక్కడ యూనివర్స్ ఎందుకు కన్వే చేస్తున్నారనేది. సో, నాకిక్కడ చిన్న చిన్న ముక్కలన్నీ కలిసి ఒక పెద్ద ఆకారాన్ని రూపొందిస్తున్నాయమ్మ. ఇది ఈ నా ద్వారా మీకొక గొప్ప పాఠాన్నే కన్వే చేస్తున్నారని చెప్పాలి. ఏంటంటే మన జీవితంలో జరిగిన ప్రతి అనుభవం కూడా ప్రతి ఆనందం కావచ్చు, అది నిరాశ కావచ్చు, మనం ఒకరి కోసం వెయిట్ చేసే ఎదురు చూపు కావచ్చు, అవి ఏదన్నా కావచ్చు, మనల్ని ఈ రోజున్న వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాయి అనేది మీరొకసారి గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మనకి ఒక లెసనే అనేది ఇక్కడ కన్వే చేస్తున్నారు. సో, అందుకే ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ మీకు చెప్తున్న సందేశం ఏంటంటే హ్మ్. మీ హృదయంలో ప్రేమ ఉంటే మాత్రం దానితో పాటు వివేకం కూడా ఉండాలి అనేది గుర్తు చేస్తున్నారు. సో, ఆ వివేకాన్ని మీ ఇంట్యూషన్‌కి కనెక్ట్ చేయండి. సో, వివేకం ఇంకా మరింత బలంగా యూనివర్స్ పవర్‌తో అది పనిచేస్తుంది. మీరు ఎదురు చూస్తున్న సమాధానాలు వచ్చినప్పుడు వాటిని భయంతో కాదు మీరు చేయాల్సింది స్వీకరించడం. స్పష్టతతో స్వీకరించాలి అనేది నాకిక్కడ కన్వే చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంతమైన మనసే నిజమైన దారిని స్పష్టంగా గుర్తించగలదమ్మా. గందరగోళంగా ఉన్న మనసు అసలు నిజమైన దారి ఇదేనా కాదా అనేది దానికి తెలీదు. ఇది కూడా ఫేక్ వేనేనా అన్న క్వెషన్ మార్క్ వచ్చేసింది. ఇక్కడ ఒక విషయం నాకు నా దృష్టికి పదే పదే వస్తుందమ్మా. ఈ ఈరోజు ఈ మైనం కేవలం ఆకారాలను మాత్రమే చూపించడం లేదు. ఇది మార్పు ఏదైతే ఉంటుందో ఆ అంచున నిలిచిన ఒక కథను చూపిస్తుందమ్మా నాకిక్కడ. మార్పు ఎండింగ్ అదే ఎడ్జ్ ఉంటుంది గదా! ఆ ఎడ్జ్‌ని చూపిస్తుంది. అంటే ఒక చోట మైనము మంచు కరిగినట్టుగా నెమ్మదిగా విస్తరిస్తుంది. చాలా ఇందాకటి నుంచి ఇక్కడ చూస్తున్నాను నేను. నెమ్మదిగా విస్తరిస్తుంది మంచు కరిగినట్టు. సో, అదేంటంటే హ్మ్. ఆహ్, చాలా కాలంగా గట్టి పడిపోయిన ఎమోషన్స్ ఉంటాయి కదా! చాలా స్టబ్బర్న్‌గా అయిపోయిన పర్సన్స్ ఆ ఎమోషన్స్ సరైన పరిస్థితులు వచ్చినప్పుడు క్రమంగా కరుగుతాయి. అంటే మన మనసుని బండరాయి చేసేసుకుంటూ ఉంటాం కదా! సిట్యుయేషన్స్ వల్ల, పరిస్థితుల వల్ల తట్టుకోలేక ఏ ఎమోషన్స్‌కి ఏ మనిషికి కరగకుండా తగిలిన దెబ్బల వల్ల బండరాయి అయిపోతుంది. ఆ బండరాయి అనేది ఇప్పుడు పరిస్థితులు, సిట్యుయేషన్స్ వల్ల భగవంతుని డివైన్ టైమింగ్ ద్వారా వచ్చే సమాధానాల ద్వారా అది క్రమంగా కరుగుతుంది. అది కోపం తగ్గుతుంది. అపార్థాలు తగ్గుతాయి. ఆ అపార్థాలు తగ్గి స్పష్టత వస్తుంది మీకు. మాటలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందనేది బలంగా చూపిస్తున్నారు నాకిక్కడ. కానీ ఈ మార్పు తొందరగా కాదమ్మా. సహజంగా జరిగితేనే ఇది మీకు స్టెబిలిటీ ఇస్తుంది లైఫ్ లాంగ్. సహజంగా కాకుండా మీరు ఫోర్స్ చేస్తే మాత్రం ఇక్కడ ఇంకా డిలే అవుతుంది. ఓకే. సో, ఇది సహజంగా జరిగే విధానానికే మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే. సో, ఇంకో చోట ఆహ్, మైనము ఆహ్, వృక్షం కొమ్మల్లా విస్తరించిన ఆకారాన్ని నాకు మరొకసారి చూపిస్తుంది. అంటే ఇదేంటంటే జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు మనుషులను వేరు వేరు దశల్లో నడిపిస్తూ ఉంటాయి కదమ్మా! సో, అయితే వారి అనుభవాలు, జ్ఞాపకాలు ఇవన్నీ గూడా నేర్చుకున్న పాఠాలు మాత్రం వాటిని లోపల నుంచి మార్చుతూనే ఉంటుంది. సో, ఈ వ్యాక్స్ మీకు అదే గుర్తు చేస్తుందిక్కడ. మీరు కూడా ఆ ప్రయాణంలో మారిపోయారు. ముందున్న ఆహ్, ఒకప్పుడు ఓల్డ్ అదే పాత మీరు కాదిక్కడ. ఇప్పుడు మరింత బలంగా, మరింత స్పష్టంగా ఆలోచించగల వ్యక్తిగా ఎదుగుతున్నారు అనేది కన్వే చేస్తున్నారు నాకిక్కడ. సో, ఇక నాకు ఈ దీపం చుట్టూ ఏర్పడిన రక్షణ వలయము ఇది జీవితంలో ఎంత గందరగోళం ఉన్నా కూడా అమ్మ మన అంతరంగ పీస్ ఉంటుంది కదా! ఇన్నర్ పీస్ దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తుంది ఈ వలయం. సో, మీ హృదయంలోని వెలుగు ఆరిపోనివ్వకండి. అది నిరంతరము వెలుగుతూనే ఉండనివ్వండి. సో, బయట పరిస్థితులు మారడానికి సమయం పట్టొచ్చు. కానీ మీలోని ఆశ, ధైర్యము, అలాగే సెల్ఫ్ రెస్పెక్టు అవి నిలిచి ఉంటే మాత్రం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మరింత స్పష్టంగా ఉంటుంది. సో, వాటికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ మీకు ఒక విషయం గుర్తు చేస్తుందమ్మా. ఎదురు చూడటం మాత్రమే ప్రయాణం కాదిక్కడ.
ఇక్కడ ఎదుగుతూ ఎదురు చూడటం అనేది అసలైన ప్రయాణం. ఓకే. మీరు ఎదగడం ఆపేసి ఎదురు చూడడమే పనిగా పెట్టుకోకూడదు ఇక్కడ. ఓకే. సో, మనసును సంరక్షిస్తూ ముందుకు సాగటం. అదే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మీరు నిరంతరము గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ మనకి ఓవరాల్‌గా వచ్చిన క్యాండిల్ వ్యాక్స్ ద్వారా కన్వే అయిన ఎనర్జీస్‌కి దానికి కంటిన్యూషన్‌గా మనం ఇక్కడ ఈ సంకేతాల తర్వాత టారో కార్డ్స్ ద్వారా ఈ పరిస్థితిలో ప్రస్తుతం అత్యంత బలంగా పనిచేస్తున్న ఎనర్జీలు ఏమిటో ఒక్కో కార్డ్ ద్వారా తెలుసుకుందామమ్మా. టారో కార్డ్ ఓపెన్ చేసి. సో, ఇది ఇంకా నాకిక్కడ కాలిపోతది. అందుకని ఇంకిట్లా పెట్టేస్తున్నాను. అయ్యో! ఓకే. ఇది ఇక్కడ పక్కన పెడతాను. ఒక్క నిమిషం వాటర్ తాగుతాను. సో, మనం టారో కార్డ్స్ తీసుకుందాము. ఈరోజు ఏంటో క్యాండిల్ వ్యాక్స్ ఇన్ డెప్త్ సందేశం ఇచ్చింది అనిపిస్తుందమ్మా నాకు. ఎస్పెషల్లీ మీకు ఎక్కువ మెసేజెస్ కన్వే అయ్యాయి. ఫస్ట్ కార్డ్స్ ఇంకా ఓపెన్ ఉంచుదాం, ఉండండి. సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్. ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్. ఓకే. సో, ఇందాక నేను నెంబర్‌లో ఒకటి చెప్దాం అనుకున్నాను. కనిపిస్తున్న నెంబర్స్. నాకు ఒకదాని తర్వాత ఎనర్జీస్ ఒకటి చాలా స్పీడప్‌గా వచ్చేసరికి ఈరోజు ఆ ఎనర్జీస్ మళ్ళీ ఇదొకటొచ్చింది, ఇదొకటొచ్చింది, ఇది కన్వే చేయాలి, ఇది కన్వే చేయాలని ఆ విషయంలో సరే నెంబర్స్ అనేవి లాస్ట్ చెప్దాం అనుకున్నాను. సో, మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చింది. మళ్ళీ టారో అయిన తర్వాత గుర్తుంటుందో లేదో. సో, ఇప్పుడే నెంబర్స్ చెప్పేస్తున్నాను చూడండమ్మా. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్స్ కావచ్చు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ కావచ్చు. ఓకే. ఏజెస్ కావచ్చు. నాకిక్కడ కనిపిస్తున్న నెంబర్స్ చూడండి. నెంబర్ 22, సింగిల్ నెంబర్ 1, సింగిల్ నెంబర్ 1, 67, 29, 24, 45, 52, 33, 58, 18, 7, 8, 7 and 8 single digits. 26, 61, 31, 55, single 10, number 10, 14,
12, 29 చెప్పినట్టున్నాను. అండ్ 35 చెప్పినట్టున్నాను, ఐడియా లేదు. 35 అమ్మ. 38 కూడా, 38 చెప్పాను, ఏదో సంథింగ్ గుర్తులేదు. ఓకే, 38. 50, ఇదేంటిది ఇలా ఉంది, 58. సింగిల్ నెంబర్ 1 చెప్పినట్టున్నాను. 10 కూడా చెప్పాను. 44. 22 చెప్పాను. ఓకే, ఈ నెంబర్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ నాకు కనిపిస్తున్న జోడియాక్ సైన్స్ చెప్తున్నాను చూడండి. జెమిని మిథున రాశి, పైసిస్ మీన రాశి వారమ్మ, సాజిటేరియస్ ధనుసు రాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఏరిస్ మేష రాశి, లియో సింహరాశి వారు, లీబ్రా తులారాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, పైసెస్ చెప్పాను కదా, సాజిటేరియస్ చెప్పాను, విర్గో కన్యా రాశి, లీబ్రా చెప్పాను, క్యాప్రికాన్ చెప్పాను, జెమిని మిథున రాశి చెప్పాను. ఇంకెవరున్నారమ్మా, టారస్ వృషభ రాశి. ఓకే, సో ఈ రాశుల వాళ్ళు ఉన్నారు. సో చూద్దాం ఇక్కడ కార్డ్స్. 5 of Swords, Page of Pentacles, Page of Wands, 6 of Swords, 4 of Wands, the High Priestess, 9 of Swords and 6 of Wands here. క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్కి ఇక్కడ మనకి టారో కార్డ్స్ ఎనర్జీస్ని ఇక్కడ నాకు చూస్తే 5 of Swords క్యాండిల్ వ్యాక్స్లో కనిపించిన గందరగోళము, దూరము, నిశ్శబ్దానికి కార్డు ఒక ఆ ఎనర్జీని చూపిస్తున్నాం. ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతము మీ ఇద్దరి బంధంలో ఎవరో ఒకరు గెలవాలని కాదు, తమ నిర్ణయాలు సరైనది, మీ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది సరైనది అని నిరూపించుకోవడం ఉంటుంది కదా, ఆ నిరూపించుకోవాలని ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు అనేది తెలుస్తుందమ్మా. దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్య కూడా కన్వర్జేషన్ తగ్గి అపార్థాలు పెరిగిపోతున్నాయి అనేది తెలుస్తుంది. ఈ కార్డు ఒక ప్రశ్న వేస్తుందమ్మా, గెలవడం ముఖ్యమా లేక బంధాన్ని కాపాడుకోవడం ముఖ్యమా అని చెప్పి. సో దానికి సమాధానము మీకు మీరే చెప్పుకొని దానికి ఏం చేయాలి అనేది, దానికి యాక్షన్ మాత్రం మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇదేంటంటే మనకి వ్యాక్స్లో కనిపించిన చిన్న వెలుగు ఇప్పుడు ఈ కార్డులో ఆశగా మారిందమ్మా. సో ఈ కార్డు ఒక కొత్త ఆలోచనను సూచిస్తుంది. ఎవరైనా ఒకరు పరిస్థితిని మరింత పరిపక్వంగా చూడాలని తొందరపాటు నిర్ణయాల కంటే స్థిరమైన దారిని ఎంచుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఇది చిన్నగా అయినా సరే అది చేంజ్ అంటే ఒక స్టెప్ చిన్నగా అయినా కూడా సరైన దిశలో పడే అవకాశమే ఉందనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది మార్పు స్లోగా వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక కరెక్ట్గా పర్ఫెక్ట్గానే జరుగుతుంది అనేది కన్వే చేస్తుంది. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఈ కార్డ్ ఏంటంటే కొత్త కదలికను సూచిస్తుంది మనకి ఇక్కడ. అంటే ఇప్పటి వరకు మనసులోనే తిరిగిన కొన్ని ఆలోచనలు ఇప్పుడు వ్యక్తపరచాలనే ఆసక్తిగా మారుతున్నాయి అనేది కన్వే చేస్తున్నారు. కొత్త సంభాషణ, ఒక చిన్న మెసేజ్ లేదా కొత్త ఏదైనా కావచ్చు, కొత్త ఆలోచన మీ గురించి అది ప్రారంభమయ్యే అవకాశాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇంకా మూమెంట్,
మూవ్‌మెంట్ అనమాట. ఓకే. కదలిక ఎనర్జీ. అది ఇక్కడ అంటే స్టెబిలిటీగా ఆలోచించేది కదా! దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం అనమాట. ఎగ్జిక్యూషనే చూపిస్తుంది. ఓకే. సో, ఈ సౌండు ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నేనే భయపడ్డాను. ఇక్కడ మనకి 6 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఇదేంటంటే హ్మ్. 6 ఆఫ్ స్పాట్స్ కన్వే చేసేది నేను ఇది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అదే చెప్పాను కదమ్మా! మనకది ఎగ్జిక్యూషన్ గురించి కన్వే చేస్తున్న ఎనర్జీ. ఆహ్, ఆహ్, క్యాండిల్ వ్యాక్స్‌లో కనిపించిన ఒక నది ఉంది కదా! సో, ఆ నది ప్రతీకతో ఈ కార్డ్ బలంగా అనుసంధానం అవుతుంది మనకిక్కడ. సో, అంటే హ్మ్. ఈ కార్డ్ చెప్తుంది గతంలోనే భారాన్ని మోస్తూనే ఉండడం కంటే, క్రమంగా మనసుకు శాంతి ఇచ్చే దిశగా ప్రయాణం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఆ సమయం వచ్చిందని తెలియజేస్తుంది 6 ఆఫ్ స్వార్డ్స్ ద్వారా. సో, ఇది సంబంధంలోనైనా గూడా వ్యక్తిగత జీవితంలోనైనా కూడా మీ ఇన్నర్ పీస్ వైపు కదలిక ముఖ్యమని గుర్తు చేస్తుంది మరొక్కసారి. ఓకే. సో, దానికి మీరు ఏ విధంగా అన్నా మీరు దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఓకే. 4 ఆఫ్ వాన్స్ ఈ కార్డ్ చాలా అందమైన ఎనర్జీని ఇక్కడ తీసుకొస్తుంది. అంటే స్టెబిలిటీ, ఆహ్, ఫ్యామిలీ ఫీలింగ్, భద్రత, నిజమైన అనుబంధం విలువను గుర్తు చేస్తుందనమాట. అంటే కొంతమందికి ఇది బంధాన్ని మరింత బలపరిచే అవకాశం ఉందని చెప్పి గుర్తు చేస్తున్న ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు యూనివర్స్. సో, ఆ బంధాన్ని మరింత స్ట్రాంగ్‌గా ఆహ్, మార్చే అవకాశము ఉంది అని జెప్పి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఓకే. ద హై ప్రీస్ట్రెస్ ఈ కార్డ్ వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన సందేశం స్పష్టంగా కనిపిస్తుందమ్మా. ప్రతి సమాధానము కూడా బయట దొరకదు. ఓకే. కొన్ని సమాధానాలు మన అంతరంగం ముందే చెప్తూ ఉంటుందనమాట. సో, అందుకే ఈ దశలో విన్న ప్రతి మాట కంటే గూడా మీ అంతరాత్మ చెప్పేదాన్ని కూడా వినాలని ఈ కార్డ్ మరొకసారి సూచిస్తుంది. అది మనకి క్యాండిల్ బ్యాగ్స్ ద్వారా కన్వే కూడా అయింది. మీకు చెప్పాను ఆల్రెడీ. మరొకసారి అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు యూనివర్స్. ఓకే. 9 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఈ కార్డ్ ఏంటంటే కంప్లీట్‌గా ఒక డిస్టర్బెన్స్, ఒక గందరగోళాన్ని సూచిస్తుంది. చాలా ఆలోచనలు, చాలా ప్రశ్నలు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే ఒక సైలెంట్ వార్ మీలో మీరే సైలెంట్ వార్ అనమాట. కానీ ఈ కార్డ్ ఒక హెచ్చరిక కూడా ఇస్తుందమ్మా. భయాలన్నీ కూడా నిజాలు కావిక్కడ. ఆ విషయాన్ని కన్వే చేస్తున్నారు మీకిక్కడ. మీరు పెట్టుకున్న భయాలు. సో, కొన్నిసార్లు మన మనసే పరిస్థితికి ఏం చేస్తుంది ఆహ్, ఒక సిట్యుయేషన్ ఉంది. అది రియాలిటీ ఎంతుందో దాన్ని మరీ భూతద్దంలో పెట్టి చూస్తే అది ఇంత కనిపిస్తది చూడండి. సో, ఆ విధంగా ఆహ్, అది జరిగే సిట్యుయేషన్ కంటే ఎక్కువ చేసి చూపిచ్చేస్తది. సో, అదిక్కడ. సో, అది చేసేసుకొని మీలో మీరే ఇక్కడ బాగా ఆందోళన పడిపోతున్న విషయం నాకిక్కడ కన్వే చేస్తున్నారు యూనివర్స్. సో, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఓకే. 6 ఆఫ్ వాన్స్ ఈరోజు ఈ కార్డు ఇది కేవలం విజయం గురించే కాదమ్మా. 6 ఆఫ్ వాన్స్ అంటే ఇది యాక్చువల్లీ సక్సెస్ రిలేటెడ్. విజయం గురించే కాదు. మనం నేర్చుకునే లెసన్స్ ఉంటాయి కదా! నేర్చుకున్న తర్వాత వచ్చే మనకి ఆత్మవిశ్వాసానికి కూడా ఇక్కడ ప్రతీక. ఓకే. సో, గతంలో ఎంత గందరగోళంలో ఉన్నా కూడా స్పష్టత, ఒక అవేకెనింగ్, ధైర్యంతో ముందుకు సాగితే మంచి దిశ కనిపించే అవకాశం ఉందనేది బలంగా కన్వే చేస్తున్నారు మనకిక్కడ. ఓకే. సో, ఇక్కడ మనకి క్యాండిల్ వ్యాక్స్ అండ్ టారో రెండిటిని కలిపి చూస్తే మనకి ఈ రీడింగ్‌లో ఒకే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. బంధంలో ప్రస్తుతం కొన్ని పరీక్షలు, అపార్థాలు, దూరాలు కనిపించినా కూడా వారిని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఒక సంభాషణ కావచ్చు, అలాగే మీకు కూడా అంతరంగ స్పష్టత ఇవన్నీ చాలా ముఖ్యం అనేది తెలియజేస్తున్నారు. సో, ఈ రీడింగు ఎవరి గురించి తీర్పు చెప్పడం కాదమ్మా. ఇది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఈ పరిస్థితి ఆహ్, నన్ను ఏమి నేర్పిస్తుంది అనే ప్రశ్న మీ మనసుకి మీరే అడిగి దానికి మీరు ఆన్సర్ చెప్పుకోవాలి. మీకేం నేర్పిస్తుంది అనేది ఇక్కడ కన్వే స్పష్టంగా అడుగుతున్నాను. ఈ ఓవరాల్ రీడింగ్ ద్వారా నాకు అర్థమైన విషయం. ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతికినప్పుడు మీరు తీసుకునే తర్వాతి అడుగులు మరింత స్పష్టంగా ఉంటాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, అగైన్ నాకు ఒక్కసారి ఇక్కడ రాసులు చూస్తున్నాను చూడండి. టారో ద్వారా కన్వే అవుతున్న రాసులు. ఏరీస్ మేషరాశి అండ్ విర్గో కన్యా రాశి వారున్నారు. క్యాన్సర్ కర్కాటక రాశి వారున్నారు. అక్వేరియస్ కుంభరాశి వారున్నారు. టారస్ వృషభ రాశి, విర్గో కన్యా రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి వారు వచ్చారమ్మా.
పాయసెస్ మీనరాశి, జెమిని మిథున రాశి ఆల్రెడీ వచ్చారు. అక్వేరియస్ కుంభరాశి, లిబ్రా తులారాశి, లియో సింహరాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, ఏరీస్ చెప్పాను కదా, క్యాప్రికాన్ మకర రాశి. సో ఈ రాశుల వారు అయితే ఉన్నారు. సో హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. సో దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా. ఇది కనిపిస్తుందా మీకు? బుజ్జి దీపం. ఓకే. సో దట్స్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.